మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విరించవాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనకి కుజగ్రహ యొక్క మార్పు. ఈ కుజుడు మనకి ధనుస్సు రాశి నుండి ఈ యొక్క మకర రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఇది జనవరి 16 నుండి ఫిబ్రవరి 23వ తారీఖు వరకు కూడా ఈ సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి అందులో ఆయన ఉచ్చ క్షేత్రంలోకి వెళ్తున్నాడు. ఈ ఉచ్చ క్షేత్రంలో సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఈ శుభ ఫలితాలు ఉన్న వాళ్ళు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే అశుభ ఫలితాలు వారు ఎలాంటి అంటే ఇంకా వాళ్ళ యొక్క శుభ ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త ఊరట లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. తదుపరి సింహరాశి వారికి చూసుకున్నప్పుడు యొక్క కుజగ్రహం యొక్క మార్పు షష్టమ స్థానంలో జరుగుతోంది. అంటే గత కొంతకాలంగా ఈ కుజగ్రహం యొక్క మార్పు వల్ల సింహరాశి వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా షష్టమ స్థానంలో కుజగ్రహం యొక్క మార్పు అనేది మాత్రం వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాన్ని, కాస్త మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కూడా పెంచుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏ పని చేయాలనుకున్నా కూడా గత కొంతకాలం నుంచి ఈ కుజగ్రహం యొక్క వల్ల కొంత ఏదైతే ఆగిపోతున్నాయో పనులు అవి కాస్త ఇప్పుడు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో కావాల్సిన నూతన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు ఇలాంటివి కొనుగోలు చేస్తారు. అలాగే శత్రువులు మిత్రులు అవ్వడం అనేది జరుగుతుంది. గత కొంతకాలంగా ఎవరైతే మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయాలలో శత్రువులుగా తయారవుతున్నారో, లేకపోతే అడ్డంకులుగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల వాళ్ళు తప్పు తెలుసుకోవడమో లేకపోతే వాళ్ళు వెనక్కి వెళ్ళడమో అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి. ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించాలనే ఉత్సాహము, ప్రోత్సాహము అన్నీ కూడా మీకు ఉండడం వల్ల ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు. అలాగే ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధన సంపాదన కాస్త పెరగడం అనేది జరుగుతుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలం, విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి, కళారంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులు, అలాగే ముఖ్యంగా ఏవైతే ఈ వ్యాపారాలు చేస్తున్నారంటే ఈ భాగస్వామి వ్యాపారం అన్ని చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. సమాజపరంగా మీకంటూ ఒక ఐడెంటిటీ, అలాగే కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. తద్వారా వ్యాపార పరంగా చేస్తున్న వాళ్ళకి ధన లాభము, కుటుంబ పరంగా సంతోషం, ఇంట్లో వాతావరణం కూడా సంతోషంగా ఉండడము, అలాగే ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచనలు లేదా ఏదైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క కుజుడు మీకు ఈ షష్టమ స్థానంలో సంచారం చేయడం ద్వారా మీకు లభిస్తుంది. అలాగే ఇక్కడ ఆర్థికపరమైన విషయాలు మెరుగుపడతాయి. గత కొంతకాలంగా ఏమైనా అప్పులు తీర్చాలి అని అనుకున్న వాళ్ళకి, ఏదైనా రుణాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రుణాలు మంజూరీ అవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకున్నప్పుడు సింహరాశి వారికి షష్టమ స్థానంలో ఈ యొక్క కుజుడి యొక్క సంచారం వల్ల అన్ని అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే వీళ్ళు మరిన్ని మంచి అంటే వీళ్ళకి దీంతో పాటుగా మిగతా గ్రహాల యొక్క కొంత వ్యతిరేకత ఉన్నా కూడా ఇక్కడ ఈ కుజుడు మాత్రం శుభ ఫలితాలను సంపూర్ణంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుజుడు సంచారం చేస్తున్నంత సమయంలో మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే పోలీసు, ఈ సివిల్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోక సంస్థ సుఖినో భవంతు.